అందరికీ నమస్తే. భీమిరెడ్డి పుల్లారెడ్డి, పొలిటికల్ అనలిస్ట్, సెపరేట్ న్యూస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో పాలన ఎట్టుందంటే అప్పులు చేసి పప్పు చేసుకున్న కుటుంబాలు తయారైంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు గారు వాడు కూడా గుర్తొస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఏ దేశం ఎగిన ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భారత అని ఆ విధంగా సైనికులు చేసే పోరాటం కూడా మనం అభినందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు విషయం ఏమిటంటే, అసలు అన్నిటికంటే ముఖ్య ఇంపార్టెంట్ తెలంగాణ ఆంధ్ర యాజిటేషన్ జరిగే మూమెంట్లో సార్ బ్రహ్మారెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే టైంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నలుగురు చేశారు. బ్రహ్మారెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గర ఒకటి విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, పివి నరసింహారావు, జలగం వెంకటరావు గారు. వీళ్ళందరూ కూడా తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారు, కేంద్ర మంత్రులు కూడా అయ్యారు. విజయభాస్కర్ రెడ్డి, వెంకటరావు వీళ్ళంతా కూడా. చెన్నారెడ్డి గారు అయితే గవర్నర్ కూడా చేశాడు, ముఖ్యమంత్రి అయ్యిండు, సెంట్రల్ మినిస్టర్ చేసిండు, గవర్నర్ 4 రాష్ట్రాలు కూడా చేసిండు. అలాగే పివి నరసింహారావు అయితే సెంట్రల్ మినిస్టర్తో పాటు ప్రధానమంత్రి కూడా చేసిండు. అంతకుముందు సంజయ్ రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి ఎన్నికై స్పీకర్గా రాష్ట్రపతి కూడా పనిచేసిండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. అంటే దాదాపు కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ కూడా ముఖ్యమంత్రులు చేసి సెంట్రల్ మినిస్టర్, ప్రధానమంత్రి, రాష్ట్రపతి హోదాకి ఎదిగారు తెలుగు రాష్ట్రాలు. ఇప్పుడు అలానే ఇందిరాగాంధీ గారి టైంలో కేఎల్ఆర్ లాంటి వాళ్ళు ఇంజనీర్లను కూడా తీసుకొస్తే నీటిపారుదల శాఖకి విపరీతమైన చేసి అనేక ప్రాజెక్టులు రూపకల్పన చేశారు. నెహ్రూ గారి టైంలోనే నాగార్జున సాగర్ లాంటి శ్రీశైలం ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఎంత అభివృద్ధి చెందే మూమెంట్లో దురదృష్టవశాత్తు సరే వెంకటరావు మూమెంట్లో ముఖ్యమంత్రి కూడా అయితే కేంద్ర బడ్జెట్లో కూడా రాష్ట్ర మిగులు బడ్జెట్ ఉండి కేంద్ర ప్రశంసలు అందుకున్న పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే, దురదృష్టవశాత్తు ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత 1998, 2004 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కరువు కాటకాలు రావటం, నీళ్ల టైటు ఇవన్నీ రావటం మూమెంట్లో విపరీతమైన ప్రభుత్వం వ్యతిరేకత ముందులై తెలంగాణ ఉద్యమం కూడా మాకు నీళ్ళలో సమస్య మొదలైంది. సరే, తెలంగాణ ఉద్యమం మొదలు కావటం అసలు పరిష్కారం కంటే కూడా ఈ తగులు పెంచడం జరిగింది. ఇందిరాగాంధీ గారు ఏం చేసింది, విడిపోతే బాగోదు, రాష్ట్రం విడిపోతే తెలుగు జాతి కీర్తిపడినదని. ఇంతకంటే ఉత్తరప్రదేశ్ అప్పుడు 90 సీట్లు ఉండేవి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉత్తరాచలం విడిపా ముందు 90 సీట్లు ఉండే ఉత్తరప్రదేశ్ లాంటిది విడగొట్టకుండా ఆంధ్రప్రదేశ్ కూడా కంబైన్ ఉండటం మెరుగనే ఆలోచనతో 20 సూత్రాల కార్యక్రమం పెట్టి అనేక యూనివర్సిటీలు పెట్టి, ఫండ్స్ పెట్టి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాంటివి పెట్టి, విజయవాడ థర్మల్ స్టేషన్లు పెట్టి, యూనివర్సిటీలు పెట్టి అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాంగ్రెస్ హయాంలోనే చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2004 నుంచి రాష్ట్రం తెలంగాణ గోళ మొదలైన తర్వాత 2004 నుంచి 2014 దాకా కూడా గుజరాత్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ డెవలప్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేక ప్రాజెక్టులు రూపకల్పన చేయడం జరిగింది. ఫ్రీ పవర్ తీయటం వల్ల విద్యుత్ ఉత్పత్తి పెరిగింది, రైతులు వ్యవసాయ బోర్ల ఉత్పత్తి పెరిగింది, అనేక రకాలుగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరిగి డెవలప్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గుజరాత్ అప్పుడు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రగామంగా వెలుగొందింది. అన్ని రకాల వరి అన్ని పాటలు కూడా. ఇప్పుడు కూడా రాష్ట్రం విడిపోయి 2 రాష్ట్రాలు అప్పుల పాలైనవి, ఎవరు చెప్పుకునే దిక్కు లేదు. అక్కడ కూడా పరిస్థితి ఏంటంటే, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మరి హైదరాబాద్ ఈ వాస్తవం కూడా ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడే 400 ఎత్తులంత ఉన్నది, కంబైన్ ఉన్నట్టయితే విశ్వనగరం కింద ఏర్పడేది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, తెలంగాణ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ని లండన్, న్యూయార్కు, టోక్యో లాంటి మహానగరాలకు చేస్తా, బాంబే, మెడ్రాస్, చెన్నై, బెంగళూరు లాంటి వాళ్ళు కాకుండా అంటున్నాడు. ఇవన్నీ విడిపోయిన తర్వాత ఇవాళ పరిస్థితి హైదరాబాద్ పెడుతున్న కూల్చివేతలు అన్నీ వెనకమ్మలు పడిపోయినాయి. టోటల్గా విడిపోయిన తర్వాత అన్ని లూజులు అయిపోయినాయి. కేంద్రం కూడా గుడ్డి పరిపాలన కింద ఉంది. రాష్ట్రాలను ఎడదీయటం, రాష్ట్రాల మీద కేసులు పెట్టడం, ప్రతిపక్షాల మీద అన్ని ఫండ్స్ అన్నీ నార్థన్ బీజేపీ స్టేట్లకే ఇవ్వటం మొదలుపెట్టింది. గత 10 ఏళ్ళలో కూడా పరిస్థితి అదే. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం ఎడగొట్టిన తర్వాత 7 మండలాలను ఖమ్మం జిల్లాలో తీసుకుపోయి పోలవరం ప్రాజెక్టు పేరుతో కడితే, పోలవరం ప్రాజెక్టు ఇవాళకి పూర్తి చేయలేదు, ఒకటి వదిలిపెడితే అక్కడ ఉండే గిరిజనులకు విపరీతమైన అన్యాయం జరిగింది. వాళ్ళకి కూడా వాళ్ళందరూ గోల ఏంటంటే, మేము ఆంధ్రప్రదేశ్లో ఉండగానే అన్ని సౌకర్యాలు పొందినాం, మాకు ఎన్నోళ్ళ ముంపు అన్ని సౌకర్యాలు అయినాయి, వాళ్ళ దురదృష్టవత్త అన్నీ అనుభవిస్తున్నామని వాళ్ళు బాధపడుతున్నారు. రెండోది ఏమిటంటే, కూటమి ప్రభుత్వం కూడా అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు, వారం 6 గ్యారంటీస్ అంటారు, వీరు 6 షూరిటీలు 6 అంటారు, 6 గ్యారంటీలు 7 అంటారు. వీళ్ళు అప్పులు చేసి పరిపాలన కింద ఉంది. ఎక్కడ కూడా ఇవాళ ఏంటంటే, కేంద్రం కూడా విభజించి పాలుతుంది ప్రతి రాష్ట్రాన్ని కూడా. మహారాష్ట్రలో శివసేన కూటమి చేసింది, అక్కడ అనేక ఆరోపణలు అజిత్ పవార్ని తీసుకుపోయి ఉప ముఖ్యమంత్రిని చేసి అతనికి కేవలం ఈ
ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిందంటే మా పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ పునీతులు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళకి కూడా చేయాల్సింది ఏంటంటే ఉభయ రాష్ట్రాలు వారి తెలుగు జాతిని విడమత్తుకొని చేస్తున్నారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎదిగారు, అనేక ఎదిరిగినాయి. వాళ్ళ రాష్ట్రం హైదరాబాద్లో అన్ని పారిశ్రామిక రంగం, అనేక ఐటీ రంగంలో పురోగతి, పారిశ్రామిక రంగంలో పురోగతి, ప్రపంచం అన్ని ఫ్యాక్టరీలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయి. అన్ని రంగం ఐటీ రంగం, పారిశ్రామిక రంగం, ఇతర రంగాల్లో అన్నింటిలో కూడా పురోగతిలో ఉంది. వాళ్ళకి కూడా ఏమిటంటే స్కీములు అన్నీ పెడుతున్నారు. స్కీములు పెడతాను మళ్ళీ ఇక్కడికి తెలంగాణ గవర్నమెంట్ ఏంటి మీకు అవి పెడతాను ఇవి పెడతాను అన్నారు. ఏం పెట్టేది ఏం పెడుతున్నారు? ఇల్లు ఇవ్వడానికి లేదు. కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్ళు అయింది, ఒక ఇల్లు ఇళ్ళకి ఇందిరా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెట్టి కనీసం ఇక్కడ ఇలా ఉజ్వల గ్యాస్ పని అన్ని నార్త్ ఇండియాకే ముందు ఇచ్చారు. తర్వాత ఏదో కొద్దిగా సుసాగి ఇచ్చారు. రాష్ట్రాన్ని కూడా వాటికి కూడా అవకాశం అమరావతికి ఒకసారి ఇస్తామంటారు. కేంద్రం ఇప్పుడు గుర్తించిన ఉన్నారు అమరావతి కింద. మధ్యలో 5 ఏళ్ళు ఏది కేంద్రం అఫిడవిటే చేయాలి సుప్రీంకోర్టులో రిట్ ఉంటే కూడా. ఈ విధంగా ఏంటంటే ఇప్పటికైనా గమనించాల్సింది ఏంటంటే తెలుగు జాతి గొప్పది, తెలుగు ప్రజలు గొప్పవాళ్ళు, స్వాతంత్ర సమరయోధుల్లో ముందున్నాం, అన్ని రకాల డెవలప్ అయినాం. ఇవాళ హైదరాబాద్ పరిస్థితి కూడా దిగజారుతుంది. ఈ రియల్ ఎస్టేట్ అన్నీ పడిపోయినాయి, హైదరాబాద్ ఇన్కమ్ పడిపోయింది. ఉభయ రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఏంటంటే మద్యం మీద ఆదాయంతోనే గట్టెక్కుతున్నాయి. కేంద్రం అక్కడ ఇట్లా అప్పులేమి అక్కడ అప్పిస్తుంది, కొన్నాటి షూటీలు పెట్టి ఇక్కడ అప్పు ఇచ్చే పరిస్థితులు కూడా లేదు. ఇవి విభజించి పరుస్తున్నారు. కాంగ్రెస్ తిరిగిన పరిస్థితి కూడా దిగజారుతున్నారు. పరిస్థితి కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ఈ విధంగా ఉండేది కాదు. మీరందరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే మేధావులందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమీ అన్యాయం జరగలేదు ఆంధ్రప్రదేశ్కి ఏ మూమెంట్లో కూడా. తర్వాత కేంద్రాన్ని కూడా ఎదిరించి మాట్లాడింది ఎన్టీ రామారావు గారు కూడా 89లో డ్యూటీగా నేషనల్ ఫ్రంట్ పెట్టి కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడింది. రాష్ట్రాలకు కూడా హక్కులు ఉంటాయనేది. వాళ్ళకు కూడా అంటే అభివృద్ధిలో కుంటుపడింది, అప్పుల్లో ఉంది, చేసిన అప్పులందరూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి పెడుతున్నారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ని పెడుతున్నారు. ఈ పార్టీ కాదు ఆ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పార్టీలు మారడం నేర్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? 500 1000 ఓట్లు పెడుతున్నారు, పార్టీలకు సందాలు ఇస్తున్నారు. ఎలక్ట్రికల్ బాండ్ పేరుతో వాళ్ళందరికీ పార్టీలకు సందాలు ఎక్కడ ఉంటుందో ప్రజల పారిశ్రామికవేత్తల నుంచి దోపిడీ చేసుకున్న డబ్బులే వాళ్ళు కూడా. ఇప్పుడు వీళ్ళందరూ ఇటు వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా దోషుతుంటున్నారు. అవినీతి పెరిగింది. ఊరికొక ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టలే, వీళ్ళందరూ ఊరికొక ఎమ్మెల్యేలు తయారయ్యారు. ఈ విధంగా పరిపాలన కుంటుపడి కనీసం మంత్రిలోకి గెస్టెంట్ చేయలే పరిస్థితి దిగజారిపోయింది. అంటే కారణం ఆ విధంగా తయారైంది. ఒకళ్ళొకళ్ళు ఇల్లు కాంగ్రెస్కి అంతర్గత శత్రువులు ఇందులో తయారయ్యారు. పార్టీని దిగజార్చకుండా ఇప్పుడైనా కూడా మేధావులు ఆలోచించాలా. ఒరిజినల్ కాంగ్రెస్ కాంగ్రెస్ మొదటి నుంచి లాయల్టీ ఉన్న వాళ్ళకి మీరు పదవులు ఇస్తే ఈ కాడికి పరిస్థితి ఉండేది కాదు. ఒకసారి గతాన్ని కూడా గుర్తు చేయాలి. ఇందిరాగాంధీ గారు ఉత్తర భారతదేశంలో ఓడిపోతే మెదక్ నుంచి గెలిపించిన ఘనత కూడా ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఉంది. అది గమనించాలా. మెదక్ని విపరీతంగా డెవలప్ చేసింది కూడా ఇందిరాగాంధీ గారి టైంలోనే. అట్నే పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టింది కూడా ఉమ్మడి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే. అట్నే దేవాదుల పాలమూరు రంగారెడ్డి కానీ ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాజీవ్ సాగర్ ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో పెడుతున్నాయి. అవి కూడా ఈ పేర్లు మార్చి పురోగతికి నోసుకోలేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ పారాచూట్ ఛానల్ అందరిని పతం చేసి యూట్యూబ్ ఛానల్కి పేరు ఛానల్ కొంతమంది పెట్టుకుంటున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి డబ్బులు ఇచ్చి రాంచుకుంటున్నారు. మీకు మీరు ఏ లేఖలకు ఇస్తాం ఈ ఇస్తాం ఇల్లు ఇస్తాం పిలుకోని ఇస్తామని. మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వ తరపున మాట్లాడాల్సింది ప్రజల తరపున మాట్లాడాల్సింది పత్రికలు. దాన్ని గమనించాల్సిందిగా కోరుతూ తెలుగు జాతిని గౌరవం కాపాడవలసిందిగా మీ ద్వారా కోరుకుంటూ భీమిరెడ్డి పుల్లారెడ్డి.